హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. సొరకాయ కర్రీని ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా కొంచెం కొత్తగా, వెరైటీగా, టేస్టీగా, హెల్దీగా ట్రై చేయండి. కొంచెం పాలు పోసి చేయడం వల్ల హెల్దీ అండ్ టేస్టీ అనిపిస్తుంది. సొరకాయలో ఇలా పాలు పోసి చేసుకోవడం వల్ల పెద్దవాళ్ళకి, ఇంట్లో పిల్లలకి చాలా మంచిది, మంచి హెల్దీ కూడా. చాలా మందికి పాలంటే ఇష్టం. అలాంటప్పుడు ఇలా పాలు పోసి వండడం వల్ల వాళ్ళకి పాలలోని పోషకాలు కూడా అందుతాయి, కాల్షియం. అలాగే సొరకాయ ముక్కల్లో నీరు ఉండడం వల్ల వేడి చేయకుండా ఉంటుంది. సమ్మర్ లో బెస్ట్ కర్రీ ఏదైనా ఉందంటే ఈ సొరకాయ కర్రీ, సొరకాయ పాలు కర్రీ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? అయితే వచ్చేయండి, ఈ వీడియో మీకోసమే. ముందుగా సొరకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మినపప్పు, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, తాలింపు దినుసులన్నీ వేసుకుని తాలింపు దినుసుల్ని ఎర్రగా వేపుకోవాలి. ఈ తాలింపు దినుసులు ఎర్రగా వేగాక అందులో కరివేపాకు వేసుకోండి. కరివేపాకు చాలా హెల్దీ, కళ్ళకి చాలా మంచిది. అలాగే జుట్టు కూడా బాగా పెరుగుద్ది. కొంచెం ఎక్కువే వేసుకోండి కరివేపాకు. అలాగే కరివేపాకు వేగాక ఇప్పుడు అందులో సొరకాయ ముక్కలు వేసేసుకోండి. సొరకాయ ముక్కల్లోనే పసుపు, ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఈ సొరకాయ ముక్కల్లోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. అడుగు నుంచి ఆయిల్ సొరకాయ ముక్కలకి పట్టేలాగా బాగా ఉప్పు, పసుపు ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు స్టవ్ సిమ్ లో పెట్టుకుని బాగా మగ్గనివ్వండి. సొరకాయ ముక్కలు చాలా త్వరగా ఉడుకుతాయి. చూస్తే అన్నారు కదా, ఇలా మెత్తగా చిన్న చిన్నగా అయిపోతాయి. ఇలా బాగా త్వరగా ఉడుకుద్ది. ఇప్పుడు అందులో రుచికి తగ్గట్టు కారం వేసేసుకోండి. చాలా ఈజీ కర్రీ ఏదేంటంటే ఈ సొరకాయ పాల కర్రీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా హెల్దీ కూడా. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి, పిల్లలకి పెట్టి ట్రై చేయండి. ఒకసారి బాగా కలుపుకోండి కారం ముక్కలకి పట్టేలాగా. ఒకసారి ముక్కలకి కారం బాగా పట్టాక ఇప్పుడు అందులో పాలు పోసుకుని, ఉడికించుకున్న పాలు, మీకు ఒక గ్లాస్ పాలు పోసుకోవచ్చు. ఒక గ్లాస్ పాలు పోసుకుని ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, పాలు అప్పుడే ఉడికిపోతున్నాయి. ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. పాలు బాగా ఉడికిపోయి పాలు అసలు ఉండకుండా ఉండేలా చూసుకోండి. పాలు బాగా ముక్కలకి ఇలా పడతాయి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా ఉడికిపోతాయి పాలు. అంతే అండి, చాలా సింపుల్ గా ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పాల కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో అలా వేసుకుని ఈ సమ్మర్ లో మీరు కూడా ఎంజాయ్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి.